Hi Commandos, welcome to my YouTube channel. ఏమండేచు మై నేమ్ ఇస్ రవితేజ, ఏపీఎస్పీ కానిస్టేబుల్. చాలా రోజుల తర్వాత ఏపీ కానిస్టేబుల్కి సంబంధించి వీడియో చేస్తున్నా. ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ వీడియో, మీ అందరికీ గుడ్ న్యూస్ అనమాట. ఏంటి అంటే వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే, జూన్ 1న మెయిన్స్ ఎగ్జామ్ జరగబోతుంది. ఆల్రెడీ అడ్మిట్ కార్డ్స్ అనేవి వచ్చాయి, అందరూ కూడా డౌన్లోడ్ చేసుకుంటున్నారు. అయితే ఈ వీడియో దేనికోసం అంటే, చాలా మంది ఆస్పిరెంట్స్లో కొన్ని డౌట్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే, ఏదైతే మనకి ఈవెంట్స్ జరిగిందో ఈవెంట్స్లో చాలా మంది హోమ్ గార్డ్స్కి సంబంధించి చాలా మంది కూడా ఈవెంట్స్లో డిస్క్వాలిఫై అయిపోయారు. మరి డిస్క్వాలిఫై అయిపోయిన హోమ్ గార్డ్స్ చాలా మంది కేసు అనేది వేశారు. సో అందరికీ డౌట్ ఏంటంటే, మరి ఇప్పుడు కేసు వేశారు, మనకి హాల్ టికెట్స్ అనేవి ఇచ్చేశారు, మరి ఇప్పుడు చాలా మంది హోమ్ గార్డ్స్ ఎవరైతే డిస్క్వాలిఫై అయిపోయారో వీళ్ళని కూడా మెయిన్స్ ఎగ్జామ్కి అటెండ్ చేస్తారా చెయ్యరా? చేస్తారు అని చాలా మంది అనుకుంటున్నారు. సో ఈ వీడియోలో నేను కట్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చూడండి, ఫస్ట్ మనకి ఎవరైతే హోమ్ గార్డ్స్, నేను ఓన్లీ హోమ్ గార్డ్స్ గురించి మాట్లాడుతున్నాను. ఎవరైతే హోమ్ గార్డ్స్ అనే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఈ హోమ్ గార్డ్స్ ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారో అంటే ఏ క్యాస్ట్కి తగ్గ కట్ ఆఫ్, ఆ క్యాస్ట్ పరంగా హోమ్ గార్డ్స్ ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారో, ఆ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరైతే ఈవెంట్స్కి వెళ్ళారో, ఆ ఈవెంట్స్లో త్రీ ఈవెంట్స్ క్వాలిఫై అయితే ఏపీఎస్పీకి సివిల్కి, ఒకవేళ 2 ఈవెంట్లు క్వాలిఫై అయితే సివిల్కి ఎలిజిబుల్. అంటే క్లారిటీగా చెప్పాలంటే, హోమ్ గార్డ్స్లో ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత ఈవెంట్స్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి మాత్రమే మెయిన్స్ ఎగ్జామ్లో అలౌ చేస్తున్నారు, వాళ్ళకి మాత్రమే అడ్మిట్ కార్డ్స్ అనేవి ఓపెన్ అయ్యాయి. ఓకేనండి, అందరికీ క్లియరా? అంటే ఎవరైతే హోమ్ గార్డ్స్ ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వలేదో, అంటే వాళ్ళ క్యాస్ట్కి తగ్గట్టు వాళ్ళు క్వాలిఫై అవ్వలేని వాళ్ళు కూడా ఈవెంట్స్ అనేవి వేశారు. చాలా మంది, కొన్ని మంది హోమ్ గార్డ్స్కి 50 మార్క్స్ వచ్చాయి, 48 మార్క్స్ వచ్చాయి, 45 మార్క్స్ వచ్చాయి ప్రిలిమ్స్లో. కానీ వాళ్ళందరూ కూడా ఈవెంట్స్ అనేవి వేశారు, ఎందుకంటే వాళ్ళు ఒక కేసు వేశారు. సో దానికి అనుకూలంగా వాళ్ళకి వచ్చింది, వాళ్ళు ఈవెంట్స్ అనేవి వేశారు. సో ఇప్పుడు 45, 50 వచ్చిన వాళ్ళు చాలా మంది 3 ఈవెంట్స్ వేసిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళెవ్వరికి కూడా అడ్మిట్ కార్డ్స్ అనేవి ఓపెన్ అవ్వడం లేదు. ఓకే, అంటే హోమ్ గార్డ్స్ కేసు గురించి పక్కన పెడితే, ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారో హోమ్ గార్డ్స్, క్వాలిఫై అయిన హోమ్ గార్డ్స్ 1600 మీటర్స్, 100 మీటర్స్ లాంగ్ జంప్ 3 ఈవెంట్లు క్వాలిఫై అయితే ఏపీఎస్పీకి, 2 ఈవెంట్లు క్వాలిఫై అయితే సివిల్కి, ఓన్లీ వీళ్ళకి మాత్రమే అడ్మిట్ కార్డ్స్ అనేవి ఓపెన్ అయ్యాయి. చాలా మందికి ప్రిలిమ్స్లో ఫెయిల్ అయ్యి ఈవెంట్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరికి కూడా అడ్మిట్ కార్డ్స్ అనేవి ఓపెన్ అవ్వట్లేదు. ఓకేనా, క్లారిటీ. అంటే దీన్ని బట్టి చూసుకున్నట్లయితే, ఏదైతే 1167 పోస్టులు అనే హోమ్ గార్డులకు సంబంధించి, మనకి సివిల్ అండ్ ఏపీఎస్బీకి సంబంధించి 1167 పోస్టులు, ఇప్పుడు ఈ 1167 పోస్టుల్లో హోమ్ గార్డ్స్ ప్రిలిమ్స్ అండ్ ఈవెంట్స్ క్వాలిఫై అయిన లిస్టు చూసుకున్నట్లయితే సుమారుగా ఒక 300 మంది ఉంటారు. అంతే, సుమారుగా ఒక 300 మంది. అర్థమైందా? అంటే ప్రిలిమ్స్ పాస్ అయ్యి ఈవెంట్స్ 2 కానీ 3 కానీ వేసిన వాళ్ళు సుమారుగా ఒక 300 మంది ఉన్నారు. మళ్ళీ ఈ 300 మంది మళ్ళీ మెయిన్స్ రాస్తారు, అంటే మెయిన్స్కి మీతో పాటు వస్తారు. సో ఇందులో మళ్ళీ ఎంతమంది క్వాలిఫై అవుతారో ఏంటో అనేది మనం పక్కన పెడితే, ఇప్పుడు ఈ 300 ఓకే, ఈ 300 తీసుకుంటే ఇక్కడ సుమారుగా మనకి 800 పోస్టులు అనేవి, ఏవైతే 800 పోస్టులు ఉన్నాయో మిగిలిపోయినవి అంటే నేను ఓన్లీ 300 మంది రాస్తారు. మళ్ళీ అందులో ఎంతమంది పాస్ అవుతారో లేదో మనకు తెలీదు, బట్ ఈ వీడియోలో ఈ 300 మందికి వస్తుంది అనుకుందాం. ఇంకా 800, ఇంకా దీనికి ఇంకా 860 అలాగా. ఓకే, ఈ 800 ఇంకా ఈ 6100 ఇవి తీసిగా మిగతా అన్ని పోస్టులు కూడా జనరల్ ఆస్పిరెంట్స్కే. ఓకే, మీరైతే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఆస్పిరెంట్స్, అరే చాలా మంది వచ్చేస్తున్నారు మెయిన్స్కి, కట్ ఆఫ్ అనేది పెరిగిపోద్ది ఇప్పుడు ఎలాగా అని ఎవరైతే అనుకుంటున్నారో మీరైతే భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనండి, మీరు అనుకున్నట్టుగా ఎవరైతే ప్రిలిమ్స్ అండ్ ఈవెంట్స్ క్వాలిఫై అయ్యారో వాళ్ళకి మాత్రమే హాల్ టికెట్స్ అనేవి రావడం జరిగింది. ఓకే, కట్ ఆఫ్ విషయం అనేది మీరు ఏ వీడియో ఛానల్స్ కూడా కట్ ఆఫ్లు ఎంత ఉంటాయి అని మీరు పట్టించుకోవద్దు. మీ పని ఏంటంటే శుభ్రంగా చదవడం, ఎందుకంటే ఇంత మంచి అవకాశం మాత్రం వదులుకోవద్దు. మీరు ఏదైతే అనుకున్నారో అదే జరిగింది, మొత్తానికి మనకు అనుకూలంగా వచ్చింది. సో కట్ ఆఫ్ కూడా తగ్గుతుంది. ఓకేనా, కట్ ఆఫ్ కూడా తగ్గుతుంది.
మళ్ళీ ఎందుకంటే ఏవైతే పోస్టులు ఉన్నాయో మిగిలిపోయిన పోస్టులు అన్ని కూడా జనరల్ ఆస్పిరెంట్స్, అంటే మనకే కలుపుతున్నారు. మీకు అది మెయిన్ ఇంపార్టెంట్ టీవీలో చెప్పబోయేది ఏంటంటే, ఎవరైతే ఆస్పిరెంట్స్ భయపడ్డారో మీకు అందరికీ కూడా గుడ్ న్యూస్, మిగిలిపోయిన పోస్టులు అన్ని కూడా మీకే జనరల్ ఆస్పిరెంట్స్ మీ అందరికీ కూడా కలుపుతారు. ఓకే, భయపడకండి, మంచిగా చదవండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ 6 days అనేవి. కరెంట్ అఫైర్స్ ఫుల్గా రివిజన్, ఎంత బాగా చదువుతారంటే అంత బాగా చదువుతారు. కరెంట్ అఫైర్సే మిమ్మల్ని డిసైడ్ చేస్తుంది. ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్లో 6100 మీరు ఉండాలి అనుకుని డిసైడ్ చేసే సబ్జెక్టే కరెంట్ అఫైర్స్. ఆ కరెంట్ అఫైర్స్ మాత్రం బాగా చూసుకోండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి. మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. చాలా మంది భయపడుతున్నారు. సో ఈ వీడియో మీకు ఒక ధైర్యం అవ్వాలని నేను అనుకుంటున్నాను. సో అందరికి కూడా ఆల్ ది బెస్ట్. అందరికి కూడా మీరు మంచిగా చదవండి, మంచిగా సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను. సక్సెస్ అయిన తర్వాత నా యూట్యూబ్ ఛానల్లో మీరు అందరూ కామెంట్స్ పెట్టాలి, ఇలా జాబ్ వచ్చిందని, ఏపీఎస్కి వచ్చింది, సివిల్ వచ్చిందని. అది నాకు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో జై హింద్.